మష్రూమ్స్ కర్రీ చేసుకుందాం. మష్రూమ్స్ కర్రీ చేసుకోవడానికి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వీటెక్కిద్దాం. ఆయిల్ వీటెక్కే లోపల ఈ మసాలా కొద్దిగా మిక్సీ పట్టుకుందాం. అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర, కొంచెం నువ్వులు మిక్సీ పట్టుకుందాం. ఆయిల్ వీటెక్కింది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఉల్లిపాయలు వేగినీళ్ళు చూద్దాం. కొద్దిగా వేగినవి. ఈ ఉల్లిపాయలు ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న వాటిలోకి వేసుకొని ఒకసారి కొంచెం మిక్సీ పట్టుకోండి. ముందు అవన్నీ మిక్సీ పట్టుకోండి, తర్వాత మీ ఉల్లిపాయలు వేయండి. ఎందుకంటే గ్రేవీ బాగా వస్తుంది. మిక్సీ పట్టుకున్నాక మొత్తం మసాలా, ఉల్లిపాయ పేస్ట్ మొత్తం కలిపి వేసేసింది. ఇలా బరగ్గా మిక్సీ పట్టుకోండి, మరీ మెత్త పట్టుకోకండి, టేస్ట్ పోదు. ఉల్లిపాయ మసాలా బాగా ఎగినాయి కదా, ఇందులో కొద్దిగా పసుపు, కారం అన్నీ వేసేసుకుందాం. కొద్ది పసుపు, కొద్ది కారం, చూద్దాం ఒకసారి. ఉప్పు, పసుపు, కారం వేసాను. ఉప్పు ముందే వేసాను కాబట్టి వేయలేదు. 1/2 kg మష్రూమ్స్ క్లీన్ చేసుకొని వేస్తున్నాను. కొద్దిగా బాగా క్లీన్ చేసుకోండి, ఎందుకంటే కొంచెం మట్టిలో పెరుగుతాయి కాబట్టి. దీంట్లో కొద్ది వాటర్ పోద్దాం. ఇందులోంచి వాటర్ వస్తుంది, అందుకే వాటర్ తక్కువ వేసుకోండి. కొద్దిగా వాటర్ పోసుకున్నాక మూత పెడదాం. దీంట్లో వాటర్ కూడా కొంచెం బయటకు వస్తుంది మష్రూమ్స్లో. చూద్దాం ఒకసారి. దీంట్లోనే మష్రూమ్స్ ఉత్తినే ఉడికిపోతాయి, అందుకే వీటినే పెద్ద మగ్గించవసరంలా. ఇలా కొద్దిగా గ్రేవీలో వేసినా మగ్గిపోతాయి ఉత్తినే. దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. కూర దగ్గరికి వస్తే చాలు. మరి మసాలాలు వేసుకుని వండుకునే కన్నా కొద్ది సింపుల్గా ఇలాగా కొంచెం అల్లం, వెల్లుల్లిపాయ, కొద్ది జీలకర్ర, కొద్ది నువ్వులు వేసుకుని వండుకుంటే కూర కూడా కొద్దిగా తినాలనిపిస్తుంది. మసాలాలు ఎక్కువ తినకూడదు కాబట్టి కొంచెం తగ్గించుకుని తిన్నా మనకు తిన్న ఫీలింగ్ ఉంటుంది. అయిపోయింది, మష్రూమ్స్ కర్రీ రెడీ.